హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తులసి బస్ స్టాండ్లో నిల్చొని ఉంటే సిద్ధు అక్కడికి వచ్చేసి హాయ్ కళ్యాణి ఎలా ఉన్నావు అని పలకరిస్తూ ఉండటంతో ఏంటి నేను నీ బంధువుని అయినట్టు అలా పలకరిస్తున్నావు అని తులసి అంటుంది. నువ్వు అంతకంటే ఎక్కువ కదా అని తులసి అంటాడు. ఏం కాదు, నువ్వు నాతో అసలు మాట్లాడడానికి అవసరం లేదు, నువ్వెవరో నేనెవరో అని తులసి అంటుంది. ఇంతకీ ఏంటి సంగతులు అని సిద్ధు మా ముత్తాత చనిపోయాడని మా వాళ్ళందరూ బాధపడుతున్నారు సరేనా అని తులసి అంటుంది. అయ్యయ్యో పరామర్శించలేకపోయావా అని సిద్ధు అంటాడు. అప్పుడే అక్కడ లేడీ కానిస్టేబుల్ ఉండడంతో మేడం అతను అల్లరి చేస్తున్నాడని చెప్పి ఈ లోపలే బస్సు రావడంతో బస్సు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అయ్యో మేడం నేను అలాంటి వాడిని కాదు అని సిద్ధు చెబుతూ ఉంటే మీరు ఎలాంటి వారో నాకు చాలా బాగా తెలుసు సార్, మీరు ఎంతమందికి సహాయం చేశారు నేను చాలాసార్లు చూశాను అని ఆవిడ అంటుంది. అయ్యో ఈ విషయం ఆ అమ్మాయికి ఉన్నప్పుడు మీరు చెప్పాల్సింది కదా అని సిద్ధు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్ ఎక్కిస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా వదలేడు, మళ్ళీ బస్ ఎక్కేశాడేంటి ఈ లోపలే అని తెలిసి చాలా సిద్ధు వైపుకు చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న లేడీ కండక్టర్ అయితే ఏంటి ఆ అమ్మాయి దిగే దగ్గరే నువ్వు దిగుతావా, అక్కడికే కదా ఆ టికెట్, అసలు అమ్మాయి పట్టించుకోవట్లేదు, నీ బంగారు భవిష్యత్తు కయ్యా నాశనం చేసుకుంటావు, నువ్వు అమ్మాయి వెంట పడడం ఆపేయచ్చు కదా అని అనడంతో ఆవిడ్ని మీకెందుకు ముందు టికెట్ ఇవ్వండి అని సిద్ధు తీసుకుంటాడు. బస్ స్టాప్ రాగానే తులసి దిగి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే సిద్ధు మళ్ళీ ఫాలో అవ్వడం గమనించేసిన తులసి ఒక్క క్షణం ఆగిపోయి ఏంటండి మళ్ళీ చెప్పు తెగిపోయిందా ఏంటి అని సిద్ధు అడగడంతో ఈసారి చెప్పు తెగితే మామూలుగా ఉండదు అని తులసి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అయినా మీరు ఎందుకు నా వెంట పడుతున్నారు, మీకు బుద్ధి లేదా సిగ్గు లేదా అని తులసి తిడుతూ ఉంటుంది. అంటే మీరు చిన్నప్పుడు తిన్నులో తగ్గిపోయిన నా లాగా ఉన్నారు అని సిద్ధు అంటే నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో మీరు చూసారా అని తులసి అంటుంది. మీలాగే ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను కదా అని సిద్ధు కవరింగ్ చేసుకుంటూ ఉంటాడు. అయినా మీలాంటి వాళ్ళతో నాకు మాట్లాడడం ఇష్టం లేదు, ఎందుకంటే నువ్వు ఒక రౌడీ వెధవవి, నా జీవితాన్ని నాశనం చేశావు, నాకు ఉద్యోగం రాకుండా చేశావు అని తులసి అంటుంది. అదేంటండి నేనేదో కావాలి అని మీ ఉద్యోగాన్ని పోగొట్టినట్టు అలా మాట్లాడుతున్నారేంటి, నేను రౌడీనా అని సిద్ధు అంటే అవును ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, నేను ఉద్యోగానికి వెళ్ళిన చోట దగ్గర కూడా గొడవ పెట్టుకున్నా, నువ్వు రౌడీతనంతో నాకు ఉద్యోగం రాకుండా చేశావు, మరి నీ వల్లే కదా నాకు ఉద్యోగం రాలేదు అంటూ చీకొట్టి వెళ్తుంది. ఇక తులసి వెళ్ళగానే అన్న వదిన ఏముంటుంది అని అడగగానే ఫ్రెండ్స్ అందరూ అడగటంతో రే నిన్ను రౌడీ బెదవనంట, నా వల్లే తనకు ఉద్యోగం రాలేదంట, ఏదేదో మాట్లాడింది అని సిద్ధు అంటే నేను చెప్పాను కదా అన్న, నువ్వు గొడవ పడుతున్నప్పుడు వదిన నిన్ను చూసి అపార్థం చేసుకుంది, వదిన రా అన్న వెళ్దాం.